అందరికీ నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మే 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర 2025కి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. యోగాంధ్ర 2025కి సంబంధించి నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మనకు అందించేందుకు మన స్టూడియోస్కి రావడం జరిగింది శ్రీ ఎంటీ కృష్ణబాబు ఐఏఎస్ గారు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. సార్తో మనం మాట్లాడి యోగాంధ్ర 2025కి సంబంధించి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, కార్యక్రమంలో ముందుగా మనకి యోగాంధ్ర 2025 అనే క్యాంపెయిన్ స్టార్ట్ అయింది కదా సార్. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? అంటే మనందరికీ తెలిసిందే, మన ఇంటర్నేషనల్ యోగా డే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మన ప్రధానమంత్రి గారు మన దేశం యొక్క ఒక చక్కని ఈ పూర్వం ఏదైతే మన పూర్వీకులు మనకి ఒక సంపదగా ఇచ్చారో దాన్ని ప్రపంచవ్యాప్తంగా వసుదైక కుటుంబం అనే కాన్సెప్ట్లో అందరికీ పరిచయం చేయాలి. హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఉండాలి అనే ఉద్దేశంతో చేశారో అది మనకి 11వ మనం ఈవెంట్ మనం కండక్ట్ చేసుకోబోతున్నాం ఈ సంవత్సరం జూన్ 21న. అలాగే ఆల్మోస్ట్ యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీ మనం లో పాస్ అయిన తర్వాత 10 years కంప్లీట్ అయిపోయింది. ఈ 10 years కంప్లీట్ అయిన సందర్భంగా ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆహ్వానం మేరకు మన స్టేట్లో పార్టిసిపేట్ చేయడానికి సమ్మతించడం. సో దాన్ని బట్టి ఆయన జూన్ 21వ తారీఖున వస్తున్నారు కాబట్టి వైజాగ్ని ఒక మంచి మనకు సెంటరు, మనకి ఆల్మోస్ట్ కమర్షియల్ క్యాపిటల్. సో వైజాగ్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలి అనే దాని మీద ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం, ఆ కార్యక్రమానికి మనం ప్రిపరేటరీ యాక్టివిటీ కింద, ఎందుకంటే యోగా అనేది ప్రజలకి వాళ్ళ జీవనంలో ఒక భాగంగా చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఒక హెల్త్ కానివ్వండి, వెల్ బీయింగ్ కానివ్వండి, టెన్షన్స్ తగ్గడము, వీటన్నిటినీ కూడా ప్రజలకి ఒక అవగాహన కలగచేయాలి, అదొక మంచి ప్రోగ్రాం లాగా పాపులరైజ్ చేయాలి ప్రజల్లో అనేది ఒక మేజర్ అంశం. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆల్మోస్ట్ 1 monthలో మనం ఎంటైర్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి ప్రజల్లోకి దీన్ని తీసుకువెళ్ళడానికి మనం ఏర్పాటు చేయడం జరిగింది. సార్, మరి ఈ కార్యక్రమంకి సంబంధించి మీరు ఈ కార్యక్రమం కింద ఎటువంటి ముఖ్యమైన కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు సార్? ఇప్పుడు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్మోస్ట్ 2 కోట్ల మందికి ఈ యోగాని పరిచయం చేయాలని. అంటే యోగా పార్టిసిపేట్ చేయడం వలన ఏ రకమైన ఉపయోగాలు ఉంటాయి, అలాగే యోగాలో రిజిస్ట్రేషన్ చేయడము, ఆ ట్రైనింగ్ తీసుకోవడము, దాని తర్వాత ఇంటర్నేషనల్ యోగా డే నాడు పార్టిసిపేట్ చేయడము, ఆ పార్టిసిపేషన్ చేయడమే కాకుండా నెక్స్ట్ కూడా వాళ్ళ జీవనంలో ఒక భాగంలాగా ప్రతిరోజు ఒక ప్రాక్టీస్ 10 నిమిషాలు కావచ్చు, 20 నిమిషాలు కావచ్చు, 30 నిమిషాలు కావచ్చు, వాళ్ళకి ఉన్న టైంలో అట్లీస్ట్ ప్రతిరోజు ఒక యాక్టివిటీ లాగా తీసుకోగలిగితే బాగుంటుందనేది పరిచయం చేయడం. అలాగే ఆల్మోస్ట్ ఒక 25 లక్షల మందికి ఒక ప్రొఫెషనల్గా సర్టిఫైడ్ స్టేటస్ మనం ఇచ్చే ఏర్పాటు చేయడం. అంటే మనం ట్రైనర్స్ని పెట్టి ఆల్మోస్ట్ 3 రోజులు మన కామన్ యోగా ప్రోటోకాల్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏదైతే ఫైనలైజ్ చేశారో ఆ యోగా ప్రోటోకాల్లో 3 రోజులు మనం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక సర్టిఫికేట్ అట్లీస్ట్ కంప్లీట్ చేసినందుకు ఒక సర్టిఫికేట్ ఇచ్చే ఏర్పాటు చేయడం. కనీసం 25 లక్షల మందికి సర్టిఫికేట్ ఇచ్చే ఏర్పాటు చేయడము. దాని తర్వాత మనం ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నంలో 5 లక్షల మందితో ఒక పెద్ద కార్యక్రమం విశాఖపట్నం సిటీ అంతా కూడా ఇందులో పార్టిసిపేట్ చేసేటట్టు ఒకే ఏరియాలో ఆల్మోస్ట్ మనం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు బోత్ బీచ్ సైడు అలాగే రోడ్ అదర్ సైడు కూడా ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి అందరినీతో కూడా కామన్ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేటట్టు చేయడం. సో వీటన్నిటి మీద మనం అది బేసిక్ ఉద్దేశంగా మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. సరే, మరి ఈ రిజిస్ట్రేషన్స్కి సంబంధించి మనం ఏమైనా యాప్ అలాంటివి ఏమైనా చేయడం జరిగిందా? వాటి వివరాలు సార్. దీనికి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఈజీగా రిజిస్ట్రేషన్ చేయడానికి QR కోడ్స్ పెట్టి ఆ QR కోడ్ స్కాన్ చేసి డైరెక్ట్గా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రొవిజన్ పెట్టాము. yogaandhra.ap.gov.in అనే వెబ్సైటు అప్లికేషన్ అంటే మొబైల్ యాప్ కూడా మనం ఇవ్వడం జరిగింది.
సో ఇందులో ఎవరైనా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ ఆల్మోస్ట్ మనం 21 నుంచి మనం స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు చూస్తే కనుక 1,82,00,000 మంది వాళ్ళు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే మన స్టాఫ్ కూడా విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్ కూడా మనం ఆల్మోస్ట్ ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రజలకి యోగా మీద అవగాహన క్రియేట్ చేసి యోగాలో పార్టిసిపేట్ చేయడం వలన బెనిఫిట్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఆధార్ బేస్డ్ ఓటీపీతో దాన్ని మనం ఆథరైజ్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ 1.82 crores మెంబర్స్ వచ్చారు. ఇదే దాంట్లో కూడా మనకు 45 minutes మన ఆయుష్ వాళ్ళది ఒక కామన్ యోగా ప్రోటోకాల్ వీడియోస్ ఉన్నాయి. అలాగే డిఫరెంట్ ఆసనాల మీద మనం ప్రఖ్యాతమైన గురువులు చేసిన వీడియోస్ ఉన్నాయి. ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఏ రకమైనవి చేయొచ్చు, ఏ రకమైనవి చేయకూడదు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మనం యాప్లో ఉండేటట్టు పొందుపరచడం జరిగింది. అదే కాకుండా మనం ఈ కార్యక్రమంలో భాగంగా మనం థిమాటిక్ యోగా అంటే ఒక థీమ్ బేస్డ్ ఒక్కొక్క క్రాస్ సెక్షన్ పీపుల్ని మనం ఇన్వాల్వ్ చేసి అంటే మనం సీనియర్ సిటిజన్స్ని, డిజేబుల్డ్ పీపుల్ని, అలాగే యూత్ని, ఉమెన్ని, బిజినెస్ మెన్ని, డ్రైవర్స్ని, ఇలా రకరకాల గ్రూప్స్, ఫిషర్మెన్ని ఇలా చేస్తూ ఒక్కొక్క జిల్లాకి అంటే 26వ తారీఖు మే నుంచి 26 రోజులు 26 జిల్లాలు 26 థీమ్స్తో ఒక ప్రోగ్రామ్ ప్రతిరోజు కూడా ఒక జిల్లాలో చాలా మేజర్ ప్రోగ్రామ్ జరిగేటట్టు ఆర్గనైజ్ చేస్తున్నాం. అలాగే ఒక 103 టూరిస్ట్ ప్లేసుల్లో కూడా మనం ఈ కార్యక్రమాన్ని మనం ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలో కూడా 4 టూరిస్ట్ ప్లేస్లు వారానికి ప్రతి జిల్లాలో ఒక టూరిస్ట్ ప్లేస్ని పాపులరైజ్ చేస్తూ ఆ టూరిస్ట్ ప్లేస్ దగ్గర కనీసం 1000 మందితో యోగా చేయడానికి కార్యక్రమం చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ ఇప్పటికే 35 ప్లేసుల్లో మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాం. సో దీంతోపాటు యోగా కాంపిటీషన్స్ కూడా ఎవరైతే యోగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళని చూసి ప్రజలు ఎంకరేజ్ అయ్యేటట్టు ప్లాన్ చేయడానికి యోగా కాంపిటీషన్స్ కూడా స్టార్ట్ చేసాం. ఇది ఆల్మోస్ట్ విలేజ్ లెవెల్ కాంపిటీషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మండల్ లెవెల్ 2వ తారీఖు నుంచి జూన్ 2వ తారీఖు నుంచి మండల్ లెవెల్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. సో దీని తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్, స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్. స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో వచ్చిన అందరినీ కూడా వైజాగ్ తీసుకువెళ్ళి ప్రధానమంత్రి గారితో పాటు ఒక సెపరేట్ గ్యాలరీలో వాళ్ళని పెర్ఫార్మెన్స్ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్, మరి ఈ క్యాంపెయిన్లో భాగంగా మన గ్రామీణ ప్రాంత ప్రజలకు కానివ్వండి లేదా గిరిజన ప్రాంత ప్రజలకు ఈ క్యాంపెయిన్ అనేది మనకి అందుబాటులో ఉందంటారా సార్? అంటే మనం ఈ క్యాంపెయిన్ ఆర్గనైజ్ చేయడానికి ఒక క్యాస్కేడ్ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనం విలేజ్ లెవెల్లోనూ ట్రైబల్ ఏరియాల్లోనూ వీటిలో ట్రైన్ చేయాలంటే కనుక మనకు సఫిషియెంట్ నెంబర్ ట్రైనర్స్ కావాలి. ఈ ట్రైనర్స్ని మనం ఒక్క రోజులో ప్రొడ్యూస్ చేయలేము. అందుకని మనం ఏం చేసామంటే మే 21 నుంచి ఫస్ట్ ఫేజ్లో డిస్ట్రిక్ట్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేశాం. ఆల్మోస్ట్ ఒక్కొక్క జిల్లాకి 100 మందిని అంటే 2500 మంది 2600 మందిని మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా వాళ్ళ సహకారంతో వాళ్ళని ఒక 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ కామన్ యోగా ప్రోటోకాల్లో వాళ్ళని తయారు చేయడం జరిగింది. సో వాళ్ళు మండల స్థాయికి వెళ్ళి విలేజ్ అండ్ వార్డ్ లెవెల్లో ప్రతి విలేజ్ నుంచి ప్రతి వార్డ్ నుంచి కనీసం 10 మందిని వాళ్ళు సెలెక్ట్ చేసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను ఈ ట్రైనింగ్ వీళ్ళతో మాస్టర్ ట్రైనర్స్తో ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. ఆల్మోస్ట్ 1,45,000 మందిని ట్రైన్ చేశాం అంటే ట్రైనర్స్గా. వీళ్ళు ఇంటర్న్ మనకి ఆల్మోస్ట్ 15,000 వార్డ్ సెక్రటేరియట్స్, విలేజ్ సెక్రటేరియట్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క విలేజ్ సెక్రటేరియట్కి ఒక్కొక్క వార్డ్ సెక్రటేరియట్కి 10 మందిని మనం ట్రైన్ చేసి వీళ్ళని విలేజ్లకు వెళ్ళి జూన్ 3వ తారీఖు అంటే నిన్నటి నుంచి విలేజ్ లెవెల్లో ట్రైనింగ్స్ స్టార్ట్ చేశాం. అంటే ఒక్కొక్క గ్రూపు ఎస్హెచ్జి గ్రూప్కి ఒక 3 రోజులు అంటే 3 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇది. సో అలాగే యూత్కి ఒక 3 రోజులు, ఎల్డర్లీ పీపుల్కి ఒక 3 రోజులు, అలాగే ఎన్ఆర్ఈజిఏ వర్కర్స్ కానీ అలా డిఫరెంట్ క్రాస్ సెక్షన్ని కవర్ చేస్తూ ఈ 10 మంది ఆ విలేజ్లో మనం ట్రైనింగ్ ఏర్పాటు చేసేటట్టు చేయడం జరిగింది. వీళ్ళ ట్రైనింగ్ 16th వరకు అయిపోయిన తర్వాత మనకి 21న ఆల్మోస్ట్ మన జిల్లా మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక సుమారు 1,00,000 ప్రాంతాల్లో అంటే మనకి సుమారు 48,000 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. అంటే విలేజెస్ మనకి తక్కువ కానీ బట్ హ్యాబిటేషన్స్ అంటే డిఫరెంట్ హ్యాబిటేషన్స్. అలాగే 53,000 స్కూల్స్ ఉన్నాయి.
సో అలాగే మనకి విలేజెస్, వార్డ్ సెక్రటేరియట్స్, గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కూడా ప్రతి చోట కూడా జూన్ 21వ తారీఖున పూర్తి స్థాయిలో ప్రజలు పార్టిసిపేట్ చేస్తూ ఈ ట్రైనర్స్ హెల్ప్ తీసుకుని యోగా ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనేది మన మెయిన్ ఉద్దేశం. అందుకనే 1,40,000 మందిని మనం ట్రైన్ చేసింది. సో ఇది ప్రతి విలేజ్లోనూ ప్రతి ట్రైబల్ హ్యామ్లెట్లో కూడా జరగాలి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలని. ఇప్పుడు పాడేరులో చూస్తే కనుక ఒక చక్కని కార్యక్రమం కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు ఇంట్రెస్ట్ తీసుకుని స్టూడెంట్స్ని సూర్య నమస్కారంలో బాగా ప్రాక్టీస్ చేయించారు. వాళ్ళు లాస్ట్ టైము మనం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో 20,000 మంది స్టూడెంట్స్ 108 సార్లు ఈ సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో కంటిన్యూస్గా మధ్యలో ఆపుకోకుండా 108 సార్లు సూర్య నమస్కారం చేశారు. సో అది వరల్డ్ రికార్డ్ అయ్యింది. ఇప్పుడు ఈసారి మనం ఆల్మోస్ట్ 25,000 మందితో మళ్ళీ అదే రికార్డ్ని మనం బీట్ చేయడానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చేస్తున్నాం. అలాగే మెయిన్ వైజాగ్ ప్రోగ్రామ్ కూడా సూరత్లో ఇప్పటి వరకు చూస్తే కనుక 147,000 మందితో యోగా ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు సూరత్లో, గుజరాత్లో. ఇప్పుడు ఈసారి మనం కనీసం 3 లక్షల మందితో మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఆ రికార్డ్ని బీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సో ఈ రకంగా గ్రామస్థాయి నుంచి సిటీ వరకు ప్రతి ఒక్కని కూడా మనం ఇన్వాల్వ్ చేస్తూ 2 కోట్ల మందిని ఆ రోజు పార్టిసిపేట్ చేయించాలనేది ముఖ్యమంత్రి గారి టార్గెట్. సో ఆ రకంగానే అదే పద్ధతిలో మనం వెళ్తున్నాం. సార్ మరి దీనికి యూత్ నుంచి కోఆర్డినేషన్ ఎలా ఉంది, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ మనకి ఎలా వస్తుంది సార్? అందుకనే మనం బేసిక్గా ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఎక్స్టెన్సివ్గా మనం వాడుతున్నాము. షార్ట్ క్లిప్స్ కానీ, ఒక యోగా గురించి ఒక 60 సెకండ్స్ క్లిప్స్ కానీ, లేకపోతే యోగా గురూస్తో మనం ప్రోగ్రామ్స్ కానీ, అలాగే ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో మార్నింగ్ టైంలో 5 to 7 ఈ ప్రోగ్రామ్ పెట్టి అక్కడ ఇంట్లోనే వాళ్ళు ప్రాక్టీస్ చేసేటట్టు చేయడము, అలాగే యూత్ గ్రూప్స్ని సపరేట్గా ఒక థీమ్ బేస్డ్ యోగా లాగా ఇన్వాల్వ్ చేసి చేయడము. సో అలా ప్రతి స్టేజ్లో కూడా వీళ్ళని మనం బేసిక్గా స్టూడెంట్స్ సపోజ్ మన స్కూల్స్ మనకు 12వ తారీఖున మనకు ఓపెన్ అవుతున్నాయి. ఇంటర్మీడియట్ అయితే కనుక ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఓపెన్ అయినాయి. సో ఎక్కడైతే స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయో, కాలేజెస్ ఓపెన్ అవుతున్నాయో ప్రతిరోజు ఈవినింగ్ అట్లీస్ట్ 4 నుంచి 4:45 వరకు ప్రతి చోట కూడా మనం యోగా నేర్పిస్తున్నాము. సో వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి, ఈ ఒక్క నెలే కాకోకుండా కంటిన్యూస్గా కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం పెడుతున్నాం. డెఫినెట్గా యూత్ నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. మనం టెస్టిమోనియల్స్ మనం చాలామంది ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు. ఈ సోషల్ మీడియాలో చాలా బాగా వస్తున్నాయి. ప్రెస్ కూడా చాలా బాగా కవర్ చేస్తున్నారు. డెఫినెట్లీ అన్ని సెక్షన్స్ని మనం ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్ మరి మనకి స్వర్ణాంధ్ర 2047 అదేవిధంగా వికసిత భారత్ 2047 అని చెప్పి మనం లక్ష్యం పెట్టుకున్నాం కదా సార్. సో ఆ లక్ష్యాన్ని మనం చేరేందుకు మనకి ఈ యొక్క యోగాంధ్ర అనేది ఏ విధంగా హెల్త్ పరంగా ఉపయోగపడుతుంది సార్? అంటే మనందరికీ తెలిసిందే యోగా అనేది మన పురాతనమైన విద్య, మన పూర్వీకులు మనకు అందించిన ఆస్తి. సో చాలామంది యోగా గురువులు, ఆల్మోస్ట్ యోగాలో నిష్ణాతులు, చాలా అంటే బాడీ మీద, మైండ్ మీద కంట్రోల్ తెచ్చుకోవడం, అలాగే బ్రెత్ చాలా తక్కువ శ్వాసతో చాలా ఎక్కువ రోజులు బతకడం, ఆల్మోస్ట్ హిమాలయాస్లోనూ అందరూ ఇప్పుడు కూడా కలిసిన వాళ్ళు ఉన్నారు. సో ఈ రకంగా మనకి ప్రతి ఒక్కరికి కూడా ఈ టైంలో స్ట్రెస్ చాలా ఎక్కువ, అంటే ఏ స్థాయి వాళ్ళకి ఆ స్థాయి. సో చాలా బాగా ఆస్తి ఉంది అనుకుంటాము, వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది. అస్సలు పేదవాడు అనుకుంటాము, వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంది. అంటే ప్రతి స్థాయిలో కూడా విపరీతమైన ప్రెషరు, మానసికంగా ఇబ్బంది పడడం, ఈ రకమైన ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. అలాగే శారీరకంగా కూడా మనం తీసుకున్న ఫుడ్ వలన కానివ్వండి, పొల్యూషన్ వలన కానివ్వండి, శారీరకంగా కూడా చాలా రకాలైన ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం.
సో దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఏమిటి, ఒక మంచి ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ బాడీకి, మెంటల్ ఎక్సర్సైజ్ ప్రాణాయామం కానీ మెడిటేషన్ కానీ మైండ్కి. సో బాడీ అండ్ మైండ్ మనం గనక పూర్తి స్థాయిలో చక్కగా పెట్టుకోగలిగితే గనక ఆటోమేటిక్గా మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది, అలాగే మనం పనిచేసే విధానం మారుతుంది, మన షార్ప్నెస్ పెరుగుతుంది, అండ్ హెల్త్ వెల్బీయింగ్ అంటే టెన్షన్ తగ్గి అట్లీస్ట్ చాలా ప్రశాంతంగా జీవనం గడపడానికి బాగుంటుందనేది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ అంశం మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఏంటంటే మనం ఓన్లీ ఏదో ఒక ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేయడం కాకోకుండా ఈ ప్రోగ్రాము తర్వాత వాళ్ళు ఈ పర్టికులర్ కార్యక్రమాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు అనేది ఒకటి, తర్వాత ఈ ప్రోగ్రాం వలన వాళ్ళ హెల్త్ వెల్బీయింగ్లో ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఆ ఇంప్రూవ్మెంట్ క్వాంటిటేటివ్గా అంటే ఇదివరకు బీపీ ఉండేది, ఇదివరకు షుగర్ ఉండేది, ఈ రకంగా మనం రెగ్యులర్ ప్రాక్టీసు రెగ్యులర్ అలవాట్ల వలన అలాగే మెడిటేషన్ కానీ వీటన్నిటి మీద మైండ్ చాలా కూల్గా ఉండి చాలా ఈ రకమైన ఎన్సిడీస్ కానివ్వండి వీటిల్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఈ రకమైన ఇండికేటర్స్ అంటే మనం చేసినందువలన ప్రజల్లో ఏ రకమైన మార్పు హెల్త్ పరంగా వచ్చిందనేది కూడా డాక్యుమెంటేషన్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. సో డెఫినెట్లీ ప్రజల్లో ఒక మంచి మార్పు ఆల్మోస్ట్ ప్రధానమంత్రి గారు ఒక కాల్ ఇచ్చిన దాన్ని బట్టి అలాగే మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న ఇంట్రెస్ట్ని బట్టి ప్రజలలో ఆ రకమైన ఆలోచన స్టార్ట్ అయిందనేది మేము అనుకుంటున్నాము. ప్రతి విలేజ్లో కూడా ఏదైతే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో దానిలో డెఫినెట్లీ పబ్లిక్ కూడా ఇన్వాల్వ్మెంట్ అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ప్రైమ్ మినిస్టర్ గారు ఇలా చెప్తున్నారు, ఎందుకు ముఖ్యమంత్రి గారు దీని మీద ఇంత టైం చెప్తున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ 21వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు చూస్తే కనుక ముఖ్యమంత్రి గారు 5 సార్లు మీటింగ్ పెట్టారు. సో జనరల్గా ఈ ఇంత షార్ట్ టైంలో ఇంత టైం దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారంటే కనుక ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారనే చర్చ ప్రజల్లో వస్తుందనేది మా నమ్మకం. డెఫినెట్లీ మనం ఇది ప్రజల్లో బాగా ఎక్కువగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్ మరి మన విశాఖపట్నంలో జరగబోతున్న 11th ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి లొకేషన్ డీటెయిల్స్ ఆ వివరాలు సార్. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు మెయిన్ పార్టిసిపేట్ చేసేది ఆర్కే బీచ్ రామకృష్ణ బీచ్ అనేది మన చాలా ఫేమస్ ఇది. సో అక్కడ మెయిన్ డయాస్ ఉంటుంది. సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ మనం భీమిలి వరకు కూడా 26 కిలోమీటర్ల రోడ్ లెంగ్త్ కూడా బోత్ సీ సైడు తర్వాత అలాగే ల్యాండ్ సైడు 2 సైడ్లు కూడా ఓపెన్ స్పేస్లన్నీ కూడా కవర్ చేస్తూ సుమారు 3 లక్షల మందిని అక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఆర్గనైజ్ చేస్తున్నాం. అరేంజ్మెంట్స్ అంటే బ్యారికేడింగ్ కానివ్వండి, తర్వాత యోగా మ్యాట్స్ కానివ్వండి, యోగా మీన్స్ టీషర్ట్స్ కానివ్వండి, అలాగే వాళ్ళకి కావాల్సిన ఎల్ఈడి స్క్రీన్స్, ఎందుకంటే ప్రతి 500 మందికి ఒక ట్రైనర్ని కోచ్ని పెట్టి వాళ్ళకి డయాస్ అది ఏర్పాటు చేయడం కానీ, వాటర్ సప్లై కానీ, మెడికల్ సప్లైస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అన్ని రకాల ఏర్పాట్లు మనం చేస్తున్నాము. సో ఇప్పుడు కొంచెం రైనీ సీజన్ కాబట్టి ఏదైనా రైన్ వచ్చే కొంచెం పెద్ద వర్షం కనుక వచ్చి ఏదైనా డిస్టర్బెన్స్ అయ్యే లెక్కనైతే కనుక ఆల్టర్నేట్ లొకేషన్ కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో జర్మన్ హ్యాంగర్ వేసి 15,000 మంది మనం ఈజీగా చేయగలిగేటట్టు ఎంత వర్షం వచ్చినా కూడా చేయగలిగేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతోంది. సో అదే కాకుండా వైజాగ్ సిటీ మొత్తంలో డిఫరెంట్ ప్లేసెస్లో ఇదే టైంలో సింక్రనైజ్డ్గా సుమారు 5 లక్షల మందితో మనం ఈ కార్యక్రమం చేయడానికి ఏర్పాట్లు చేశాం. సార్ మరి మనకి ఈ 21st ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి అంటే కనుక రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలి సార్? యా అంటే ఇప్పుడు మన వాలంటీర్స్ అంటే బేసిక్గా మన స్టాఫ్ కూడా ఒక్కొక్క ఇంటింటికి వెళ్ళి వైజాగ్ సిటీలో కానివ్వండి చుట్టుపక్కల జిల్లాల్లో కానివ్వండి చేస్తున్నారు. మన యాప్లో వైజాగ్ దీనికి వెళ్ళడానికి ఎవరు ఇంట్రెస్ట్గా ఉన్నారని ఏ జిల్లా నుంచి అయినా సరే మనం రిజిస్ట్రేషన్కి ఫెసిలిటీ ఇచ్చాం. సో ఈ రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి వాళ్ళకి కూడా క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఏ ఎంక్లోజర్ అలాట్ అయిందనేది వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో మోస్ట్లీ అంటే ఆల్మోస్ట్ చాలా వరకు జిల్లాలు మనం బస్సులు కూడా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా వాళ్ళు ఎంతమంది వస్తున్నారనే దాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా ఆర్గనైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సార్ అంటే మీరు ఎంతమంది వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ 21st ప్రోగ్రామ్కి?
అంటే వైజాగ్లో మనం ఆల్మోస్ట్ 6 లక్షల మందిని టార్గెట్ పెట్టుకున్నాము. 5 లక్షల మంది కనీసం అక్కడ వస్తారని. అంటే ఆల్మోస్ట్ ఒక 3 లక్షల వరకు వైజాగ్ సిటీ అండ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, పక్క జిల్లాల నుంచి కూడా సుమారు ఒక 2 లక్షల మంది వరకు పార్టిసిపేట్ చేస్తారనేది మా అంచనా. సార్, కార్యక్రమంలో చివరగా మా ప్రేక్షకులకు మీరు అందించే సందేశం సార్. దూరదర్శన్ ప్రేక్షకులందరికీ నా అట్లీస్ట్ విన్నపం ఏంటంటే, మన శరీరము మన మనస్సు రెండూ కూడా దాని మీద మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చాలా అంశాల్లో మన పిల్లల గురించి ఆలోచిస్తాము, మన కుటుంబం గురించి ఆలోచిస్తాము, ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తాము, ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. బట్ అల్టిమేట్లీ మన ఓన్ బాడీ అలాగే మన మైండ్ ఈ రెండూ కూడా మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆటోమేటిక్గా మనం మన కుటుంబానికి కానీ మనం సమాజానికి కానీ ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రెండు మనకి ఒక నియంత్రణలో ఉండాలి, ఒక మంచి హెల్దీగా ఉండాలి అంటే గనక ప్రతిరోజు ఒక వ్యాయామం, అది యోగా ఒక్కటే అని కాదు, ఫిజికల్ ఎక్సర్సైజ్ కానివ్వండి, యోగా అనేది అన్ని రకాలుగా చాలా అందరూ ఈజీగా చేసుకునేటట్లు ఒక కామన్ యోగా ప్రోటోకాల్ డెవలప్ చేయడం జరిగింది. ఎందుకంటే అందులో ఏ రకమైన జబ్బులున్నా, ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా ఇబ్బంది లేని ఆసనాలే అందులో మనం పెట్టడం జరిగింది. అలాగే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏ రకమైన ప్రాబ్లం ఉంటే ఏ రకమైన ఆసనాలతో దాని వలన మంచి ఉపయోగం ఉంటుందనే లిటరేచర్ కూడా మనం యోగాంధ్ర యాప్లో మనం పొందుపరచడం జరిగింది. సో వీటిని మనం దృష్టిలో పెట్టుకుని మనకి నచ్చిన పద్ధతిలో మనం ట్రైన్ చేసుకుని చేయడానికి, అలాగే ట్రైనర్స్ ఆల్మోస్ట్ 150,000 మంది ట్రైనర్స్ని మనం తయారు చేసాం. వీళ్ళల్లో ఎవరి హెల్ప్ అయినా తీసుకుని కొంత ప్రాక్టీస్ చేసి ఈ రకమైన కార్యక్రమం కనుక రెగ్యులర్ యాజ్ ఏ వే ఆఫ్ లైఫ్, అట్లీస్ట్ జీవనంలో ఒక భాగంగా గనక మనం చేసుకోగలిగి కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే గనక అందులో మనమేమీ కొత్తగా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఆల్మోస్ట్ పూర్వీకుల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ప్రాక్టీస్ చేశారో వాళ్ళ హెల్త్ ఇండికేటరు చాలా అందరికీ తెలిసిన ఇదే, చాలా స్పష్టంగా మనందరికీ తెలిసింది. కాబట్టి ఈ అందరినీ విజ్ఞప్తి చేసేది, ఈ యోగాంధ్ర 1 మంత్లో యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయండి. 21st మీరు వైజాగ్ రాగలిగితే వైజాగ్ రండి. వైజాగ్ కాదు మా గ్రామంలోనే మా వార్డులోనే చేస్తామంటే కనుక ప్రతి చోట కూడా మనం ఈ ఆపర్చునిటీ కలగచేస్తున్నాము. అక్కడ ప్రతి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ ఒక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడమే కాకుండా కంటిన్యూయేషన్ కూడా, ఎందుకంటే ఈ నెల రోజులు లేకపోతే ఆ రోజు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే అయిపోయిందని కాదు, మనం ఒక వే ఆఫ్ లైఫ్ అట్లీస్ట్ మన జీవనంలో ఇది ఒక భాగంగా చేస్తూ ఈ రకమైన బెనిఫిట్స్ని అందరూ కూడా తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, ఈరోజు మీరు మా స్టూడెంట్స్కి విచ్చేసి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి యోగాంధ్ర 2025కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. నమస్కారం. ఇది ఈనాటి మన యోగాంధ్ర 2025కి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం. తదుపరి కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అందాక చూస్తూనండి. ఇది సప్తగిరి. నేను మీ సాయి గిరీష్. నమస్తే.